పరిశుద్ధ హృదయంతో ఆరాధింతు. హల్లెలూయా. ఆత్మతో ఆరాధించండి, అన్ని భాషలతో ఆరాధించండి. చేతులు బాగా పైకెత్తండి. యేసయ్య సింహాసనం వైపు, దేవుని సింహాసనం వైపు ఎత్తి, అయ్యా ఈ స్తుతి ఆరాధన నీకే మహోన్నతుడా, సింహాసనాసీనుడా, మా స్తుతుల సింహాసనంపై ఆసీనులైన మా దేవా, ఈ స్తుతి యాగము మీకే మీకే అని చేతులెత్తి ఆయనకు సమర్పించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఓరి రరబబబ శబరబరబబు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ మాస్టర్. స్తుతిపాత్రుడా, స్తోత్రార్హుడా, ఆరాధ్య దైవమా, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతింపదగిన దేవా, అధిక స్తోత్రములు పొందదగిన దేవా, మీకే స్తుతి స్తుతి స్తుతి. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు యుగయుగములు దేవునికే చెల్లునుగాక. ఆమేన్. హల్లెలూయా. అలాగే నిల్చొని దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాము. అందరూ బైబిల్ తెరవండి. దయచేసి బైబిల్ లేని వాళ్ళు బైబిల్ కొనుక్కోండి. బైబిల్ పట్టుకొని రావడం సిగ్గుగా తలంచబాకండి. అది ఒక ధన్యత, భాగ్యం. బైబిల్ కొనుక్కొని చక్కగా పట్టుకొని రండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి, ప్రార్థించుకుందాం. అందరు తల ఉంచి కన్ను మూసుకొనండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవా యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనము ఆరాధన గురించి ఒక అంశాన్ని దేవుడు మనకు బయలుపరిచిన దాన్ని బట్టి మనము ఎలా దేవుణ్ణి ఆరాధించాలి, ఏవేవి కలిగి మనము దేవుణ్ణి ఆరాధించాలో మనము ధ్యానించుకుంటున్నాం. ఇందులో మనము పరిశుద్ధత కలిగి దేవుణ్ణి ఆరాధించాలి అనే ఉప అంశంలో మనం ఉన్నాం. హల్లెలూయా. మనము ఆరాధన సందేశాన్ని విన్న ప్రకారము అపవిత్రులమైన మనలను మన ప్రభు అయినటువంటి క్రీస్తు యేసు తన అమూల్యమైన రక్తము ద్వారా మనలను నీతిమంతులుగా తీర్చి మనలను కడిగి పరిశుద్ధపరిచాడు, పవిత్రులుగా చేశాడు. కాబట్టి మనం ఆ పవిత్రతను పోగొట్టుకోకుండా, ఆ పరిశుద్ధతను పోగొట్టుకోకుండా మహాపరిశుద్ధుడైనటువంటి దేవుడు పరిశుద్ధుడై ఉన్నలాగున మనం కూడా పరిశుద్ధులమై, పరిశుద్ధపరచబడినటువంటి మనం, నీతిమంతులుగా తీర్చబడిన మనం ఆయన స్వీకరించదగినటువంటి పరిశుద్ధమైన ఆరాధన మనము సమర్పించాలి. హల్లెలూయా. బైబిల్ ఏం చెబుతుందంటే, హృదయము చాలా ఘోరమైనటువంటి వ్యాధి కలిగింది అని బైబిల్ చెబుతుంది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9-10 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9-10 వచనాలు. చూడండి, ఒక్క సలహా ఇస్తాను. రెఫరెన్స్లు చదివే వాళ్ళు
నేను అందుకునే వరకు చదవండి, నేను అందుకున్న తర్వాత నేను చదువుతాను కాబట్టి మీరు ఆపేయండి. ఓకే, రైట్. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు ఆనాటి ఇశ్రాయేలీలకు, యూదులకు వాళ్ళ హృదయము ఎలాంటిదో వారికి స్పష్టంగా తెలియచేశాడు. హృదయము ఘోరమైన వ్యాధి కలిగింది, అన్నిటికంటే అది మోసకరమైంది. ఏం వ్యాధి అంటే అది పాపమనే వ్యాధి అన్నమాట. ఏం వ్యాధి అది? పాపమనే వ్యాధి. ఆ పాపమనే వ్యాధి వల్లనే మనము ప్రభువుని సంధించలేకపోతా ఉన్నాం అన్నమాట. ప్రభువుతో కలవలేని పరిస్థితి, ప్రభు దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోలేనటువంటి పరిస్థితి అన్నమాట. అందుకనే దేవునికి మనకు అడ్డుగా ఉన్నటువంటి ఆ పాపాన్ని తీసివేయడానికే మన ప్రభు ఈ లోకానికి వచ్చాడు. తండ్రి తన కుమారుణ్ణి పంపించాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో ఈ విషయం చాలా స్పష్టంగా వ్రాయబడింది. మనకు, మన దేవునికి మన పాపాలు ఎంత అడ్డుగా ఉన్నాయో అని. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. చూసారా, మనము దేవుని యొద్ద ఆయన అనుగ్రహం పొందడానికి వీలు లేకుండా, ఆయన సన్నిధిలో దొరికే ప్రతి ఆశీర్వాదాలు, మేలులు, సమృద్ధి, సంతృప్తిని మనం పొందడానికి వీలు లేకుండా మన పాపాలు దేవునికి మనకు మధ్య అడ్డముగా ఉన్నాయన్నమాట. ఆ అడ్డముగా ఉండి మనం పొందుకోలేనటువంటి ఆ దేవుని సన్నిధి నుంచి దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేని స్థితిలో ఉన్నటువంటి ఆ భయంకరమైన పరిస్థితిలో ఉన్న నిన్ను నన్ను దేవుడు ప్రేమించి తన సొంత కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించి ఆయన శిలువ రక్తము ద్వారా, మనం విన్నాం ఆరాధన సందేశంలో, కడబొట్టు వరకు ఆయన రక్తాన్ని కార్చి, హల్లెలూయా, మన ప్రతి పాపాన్ని ఆయన కడిగి వేశాడు, పరిశుద్ధపరిచాడు. కాబట్టి దేవుని పట్ల మనం ఎంతో కృతజ్ఞులమైన ఆయన ఆరాధిస్తూ, పరిశుద్ధ హృదయంతో ఆరాధిస్తూ ఆయన అనుగ్రహము పొందుకోవాలి. హల్లెలూయా. అలాగ మనం అందరము ఆయన అనుగ్రహం పొందుకున్నాం. మనకు అందరికీ గొప్ప గొప్ప సాక్ష్యాలు ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు కొన్ని సాక్ష్యాలు విన్నాం. మీరందరూ చెప్పమంటే ఎంతో మంది చెప్తారు. హల్లెలూయా. దానికి కారణం ఏమిటంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకం నుండి ఈ లోకానికి వచ్చి ఆయన అమూల్యమైన రక్తాన్ని కలువరి శిలువలో చిందించుట ద్వారా కడబొట్టు వరకు చిందించి మన యొక్క ప్రతి పాపాన్ని ఆయన కడిగి వేశాడు, క్షమించి వేశాడు అన్నమాట. ఇప్పుడు మనకు దేవునితో సంధించటానికి, దేవుని కలవడానికి, దేవుని వేడుకొని దేవుని యొద్ద ఆయన అనుగ్రహం పొందుకోవడానికి, మనకు కావలసినవన్నీ పొందుకోవడానికి అవకాశం ఏర్పడిందనమాట. హల్లెలూయా. వీలు కలిగిందనమాట. అందుకనే దేవునికి మనకు మధ్యవర్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నమాట. హల్లెలూయా. యేసుక్రీస్తే రాకపోతే మనకు దేవునితో మనము కలుసుకునే అవకాశం ఉండేది కానే కాదు. అందుకనే పౌలు గారు తిమోతికి రాస్తూ మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనంలో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియచేశారు. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే,
ఆయనే క్రీస్తు యేసును నరుడు, అంటే నరుడుగా పుట్టినటువంటి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. దేవునికి మనకు మధ్యవర్తి. హల్లెలూయా. ఈ లోకంలో ఎంతోమంది మధ్యవర్తులు ఉన్నారు అని చెప్పుకుంటూ ఉన్నారు, కానీ ఒకే ఒక మధ్యవర్తి అంతే. ఈ సర్వలోక ప్రజలందరికీ, నరులందరికీ ఒకే ఒక మధ్యవర్తి. ఎవరంటే ఆయన ఏ పోలికలో, ఏ స్వరూపంలో మనలను సృష్టించాడో ఆ యొక్క నరులమైనటువంటి మన పోలికలో ఈ లోకానికి, మన స్వరూపంలో ఈ లోకానికి వచ్చినటువంటి లేక పంపబడినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తే. చప్పలు కొట్టి దేవుని మహిమపడు. ఒకప్పుడు మనకు తెలియదు, దేవుని అనుగ్రహం పొందుకోవడానికి ఏ ఏ పేరులతో మనం పోయాం. ఎన్నో నామాలు నమ్ముకొని ఆ నామాల ద్వారా పోయాం, ఆ పేర్లను పట్టుకొని పోయాం, ఆ నామాలు ధరించుకొని పోయాం. కానీ అంత సమయము వ్యర్థమైపోయింది, మన ప్రయాస వ్యర్థమైపోయింది, మన ధనము వ్యర్థమైపోయింది. ఏమేమి చేశామో ఆ రోజుల్లో మనం చేసింది అంత వ్యర్థమైపోయింది. ఆఖరికి అన్నీ వ్యర్థమైపోతే పోయింది, మన యొక్క దేహం అంతా నశించిపోయింది, మన జీవితమే నశించిపోయింది. అలాంటి నిన్ను నన్ను దేవుడు వదిలిపెట్లా. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. లోకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం ప్రకారము నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. ఎవరయ్యా ఈ యేసు? పాపులిండలకు పోతాడు, పాపులిండల్లో తింటాడు, పాపులిండల్లో తాగుతాడు, పాపులతో పోయి బస చేస్తాడు. ఎవరు ఇతను? దేవుని కుమారుడు అంటాడు. పరిశుద్ధుడైన దేవుని కుమారుడైన పరిశుద్ధుడిని, అభిషక్తుడిని అని చెప్తాడు ఇతను. మళ్ళీ పాపులతో పోయి తింటాడు, వాళ్ళతో ఉంటాడు. ఎవరంటే అప్పుడు యేసయ్యే చెప్పాడు ఏమంటే, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చానని చెప్పాడు. అంటే నశించిన దానిని వెదకి రక్షించటానికి వచ్చిన దేవుని కుమారుణ్ణి నేను మనుష్య కుమారుడుగా వచ్చానని చెప్పాడు అన్నమాట. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. మరొక సందర్భంలో నీతిమంతులను నేను పిలవడానికి రాలేదు, పాపులనే పిలవచ్చా నేను అని స్పష్టంగా తెలియచేశాడు. హల్లెలూయా. ఆ విధంగా నిన్ను నన్ను దేవుడు ప్రేమించి, మనం పాపులమై ఉండగానే మనలను ప్రేమించి మన కొరకు లోకానికి వచ్చి మన పాపమంతటిని, అనగా దేవునికి మనకు మధ్య అడ్డుగా ఉన్న పాపాన్నంతా తీసేసి తనపైన వేసుకొని దాని సిలువలో కొట్టి పడవేసి ఆయన అమూల్యమైన రక్తం ద్వారా మనలను పరిశుద్ధపరిచి పాపుల జాబితాలో నుండి తీసి పరిశుద్ధుల జాబితాలో మనలను చేర్చాడు. అవినీతిమంతుల జాబితాలో నుంచి తీసి నీతిమంతుల జాబితాలో చేర్చాడు. ఇప్పుడు మనము నీతిమంతులమై, పరిశుద్ధులమై, పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి, పరిశుద్ధతను ధరించుకొని, పరిశుద్ధ నామమును ధరించుకొని, అనగా పరిశుద్ధ నామం అంటే యేసు నామాన్ని ధరించుకొని ఆయనను మనము ఆరాధిస్తున్నాం. అందుకనే మన ఆరాధన దేవుడు స్వీకరించి మనకు ఆయన అనుగ్రహాన్ని చూపుతున్నాడు అన్నమాట. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ఒక్క విషయం కాదు, ప్రతి విషయంలో దేవుని యొక్క అనుగ్రహం, దేవుని కృప. ఎప్పుడైతే మనం ఆరాధించే ఈ యొక్క ఆరాధన పరిశుద్ధమైనదిగా ఆయన స్వీకరించే విధంగా వెళుతూ ఉందో, పరలోకము తెరవబడి మన కొరకు ఆయన సిద్ధపరిచి దాచిపెట్టినటువంటి ప్రతి గొప్ప మేలు మనము స్వతంత్రించుకుంటూ ఉన్నాం. మన కోసం ఇప్పుడిప్పుడు సిద్ధపరిచేది కాదు, జగత్తు పునాది వేయబడక ముందే సమస్తాన్ని సిద్ధపరిచాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తును సిద్ధపరిచింది అప్పుడే, ఆయన ద్వారా రక్షణను సిద్ధపరిచింది అప్పుడే, ఆయన ద్వారా సమస్త గొప్ప మేలులు సిద్ధపరిచి దాచిపెట్టింది అప్పుడే. ఆయన చేయాల్సినవన్నీ
చేసి పెట్టేశాడనమాట. అప్పుడే ఏదైనా తోటను ఆయన ఏర్పాటు చేసి తర్వాత ఆదామును అక్కడ పెట్టాడు. చప్పలు కొట్టి దేవుడిని మహిమపడదాం. అలాగా దేవుడైన యెహోవా తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ సంఘం అనేటటువంటి ఏదైనా తోటను ఏర్పరిచి అందులో మనలను పెట్టాడు. అంటే అప్పుడు ఏదైనా తోటలో అన్నీ ఆదాముకు అవసరమైనవన్నీ ఏ విధంగా సిద్ధపరిచి పెట్టి ఆ ఏదైనా తోటలో అతను పెట్టాడో ఆ విధంగా కడపటి ఆదామైనటువంటి క్రీస్తు యేసు ద్వారా ఈ గొప్ప సంఘాన్ని, క్రీస్తు సంఘాన్ని, ఈ సంఘం అనే క్రీస్తు సంఘం అనే యొక్క తోటను ఏర్పరిచి ఇందులో నిన్ను నన్ను పెట్టాడు. అంటే అర్థం ఏంటంటే ఆనాడు ఏదైనా తోటలో సమస్తాన్ని పెట్టి ఆదామును ఎట్లా సమస్తాన్ని సృష్టించి సమస్తాన్ని ఏర్పాటు చేసి ఆదామును పెట్టి అనుభవించుకో నీవన్నీ అని చెప్పినట్టుగా నిన్ను క్రీస్తు సంఘములో నిన్ను రక్షించి పెట్టాడంటే ఇక నువ్వు అనుభవించుకో, సమస్తము నీదే. హల్లెలూయా. యేసుక్రీస్తు నీ సొంతం, ఆయన ద్వారా సమస్తము నీ సొంతం, నువ్వు అనుభవించుకో, స్వతంత్రించుకో అని చేశాడన్నమాట. ఇంత గొప్ప ఏర్పాటు చేశాడు దేవుడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. కానీ ఆనాడు ఆదాము వాటిని అనుభవించలేకపోయాడు. కారణం పాపం, దేవుడు ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించి. ఈరోజు కూడా క్రైస్తవులైన వాళ్ళు అనేక మంది పొందలేకపోవడానికి, ఆ భాగ్యాలు అనుభవించలేకపోవడానికి, వాటిని స్వతంత్రించుకోలేకపోవడానికి కారణం ఏంటంటే ఇప్పటికి కూడా అనేక మంది క్రైస్తవులు అవిధేయులై దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించి దేవుని మాటలను వ్యతిరేకించి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తూ ఈ లోకాన్ని అనుసరించడం వల్లనే పొందుకోలేకపోతున్నారు. దేవుడు సిద్ధపరిచి దాచిపెట్టినటువంటి ఆ యొక్క ఎన్నో మేలులు, సర్వ సమృద్ధిని అనుభవించలేకపోతున్నారు. అంతే. దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన సిద్ధపరచక కాదు. అందుకనే దేవుడు ఒకప్పుడు మనకు దేవునికి మధ్య ఉన్న పాపాలను తీసేసినప్పుడు, మనల్ని పరిశుద్ధపరిచి భాగ్యాలు కలుగజేసినప్పుడు మరలా మనం బుద్ధిపూర్వకంగా మన యొక్క జీవితాన్ని పాడు చేసుకోకూడదు, పరిశుద్ధంగా ఉండాలి. పోయిన వారం విన్నాం కదా మనం. హల్లెలూయా. పరిశుద్ధతే దేవుని యొక్క మందిరానికి ఎన్నటెన్నటికీ అనుకూలం. హల్లెలూయా. మన దేహమే దేవాలయం. హల్లెలూయా. మన దేహమే దేవుని ఆత్మకు ఆలయం, పరిశుద్ధమైన ఆలయం నీవు నేనే. కాబట్టి ఈ పరిశుద్ధమైన ఆలయాన్ని పరిశుద్ధంగా పెట్టుకొని ఆయన ఆరాధిస్తే నీకు దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ గొప్ప 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 మేలులన్నీ అన్నీ నువ్వు అనుభవిస్తావు. చప్పలు కొట్టి దేవుడిని మహిమ పరుస్తాము. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇంత గొప్ప కార్యాన్ని చేశాడు. ప్రియులారా, ఎందుకు మనము బుద్ధిపూర్వకంగా మనం మరలా పాపం చేసి ఎందుకు ఈ భాగ్యాలు మనం పొందుకోకుండా, ఎందుకు అనవసరంగా శ్రమ, బాధ, వ్యాధులు, కష్టాలు, నష్టాలు, శోధనలు ఎందుకు తెచ్చుకోవాలి? అన్నీ ఆయన భరించి మనకు విడుదల తెచ్చాడు కదా. హల్లెలూయా. అన్నీ చేసి పెట్టాను ఆయన. మీరు ఇంక తినండి, భుజించండి, సంతోషించండి, సుఖించండి, సమృద్ధి కలిగి ఉండండి. నా కుమారుని ద్వారా సమస్తాన్ని ఇచ్చాను. ఇప్పుడు నా కుమారుని ద్వారా సకల ఐశ్వర్య ఆశీర్వాదాలు ఇస్తా ఉన్నాను. సొంతం చేసుకోండి, నా కుమారుని దగ్గరే ఉండి తీసుకోండి అని చెప్తున్నాడు కదా. అందుకనే కదా ఆయన కుమారుని సహవాసానికి మనలో పిలిచాడు. ఎందుకంటే మనకు ఆయన ద్వారా సమస్తాన్ని ఇవ్వడానికే. హల్లెలూయా. ఈ మాట కూడా ఎప్పుడు మర్చిపోకూడదు. ఎందుకు పిలిచాడు ఆయన సహవాసానికి? ఆయన దగ్గరే సమస్తం ఉంది. హల్లెలూయా. ఆయనతో ఎవరు సహవాసం చేస్తారో అవన్నీ ఆయన వాళ్ళకు అనుగ్రహిస్తాడనమాట. ఒకసారి చదవండి, మరలా మీకు అర్థమవుతుంది. దేవుడు ఎంత ప్రేమగల దేవుడు. తన కుమారుని యేసుక్రీస్తు సహవాసానికి మనలను పిలిచాడు. ఏ యోగ్యత లేని నిన్ను నన్ను ఆయన పిలిచి పరిశుద్ధపరిచి మహాపరిశుద్ధుడైన దేవుని కుమారుడైన క్రీస్తు యేసు యొక్క సహవాసంలో నిన్ను పెట్టాడు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. దేవుడు నమ్మదగినవాడు. తన కుమారుని సహవాసానికి పిలిచాడు అంటే అదేం మాట, అది దేవుడేడా మనమేడా అని అనకూడదు. పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. తన కుమారునితో సహవాసం కలుగజేసిన దేవుడు నమ్మదగినవాడు. తన కుమారునితో సహవాసం అనేది నిజం, 100కి 100 నిజం. హల్లెలూయా. ఆ ఏర్పాటు చేశాడు. దేవునితో సహవాసం కలిగి ఉండే ఏర్పాటు లేదు మొదట. అనంత దూరములో అంటే మానవుడు సమీపించలేనంత దూరములో, మానవుడు సమీపించలేని తేజస్సులో దేవుడున్నాడు. దేవునితో సహవాసం చేయడం సాధ్యం కాలేదు మానవులకి. పాపం దూరం చేసేసింది. అయితే పాపం వల్ల దేవునికి దూరమైన మానవుణ్ణి తనతో సమాధానపరచుకోవడానికి, తన సహవాసములో పెట్టుకోవడానికి దేవుడే తన కుమారుడైన యేసుక్రీస్తును మానవుడిగా పంపించి, మానవుడు సమీపించరాని తేజస్సులో, ఆ మహామహిమలో తేజస్సులో దూరములో ఉన్నటువంటి దేవుడు యేసుక్రీస్తు శరీరములో ఉండి మనుషులకు సమీపంగా వచ్చాడంట. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. అందుకనే యేసుప్రభు శిష్యుల్లో ఫిలిప్ అనే శిష్యుడు మాకు తండ్రిని చూపించు అంతే చాలంటే, యేసుప్రభు అన్నాడు, తండ్రిని ఇంకా చూడలేదా మీరు? నన్ను చూస్తే నా తండ్రిని చూచినట్టే. ఎందుకంటే నేను తండ్రి ఏకమై ఉన్నాం. అంటే యేసుక్రీస్తు యొక్క శరీరంలో తండ్రి అయిన దేవుడు అంటే మానవుడు సమీపించరాని దూరములో, మానవుడు సమీపించలేని తేజస్సులో దూరంలో ఉన్నటువంటి సృష్టికర్త అయిన దేవుడు, హల్లెలూయా, యేసుక్రీస్తులో ఆత్మస్వరూపిగా నివసిస్తూ ఈ లోకానికి 2024 సంవత్సరాల క్రితం వచ్చాడు. హల్లెలూయా. అంటే ఇది దేవుడు ఏర్పాటు చేసిన భాగ్యం, తన బిడ్డలను ప్రేమించి చేసిన భాగ్యం. తల్లడిల్లిపోయాడు. తన పోలికలో, తన స్వరూపంలో ఆదాముని చేసుకున్నాడు. ఆదాములో నుంచి అవ్వను చేసుకున్నాడు. చక్కని తోట ఏర్పాటు చేశాడు. అన్ని ఏర్పాటు ఆ తోటలో పెట్టాడు. సైతాను జొరబడి మోసం చేసి వాళ్ళని పాడు చేశాడు. తల్లడిల్లిపోయింది ఆయన హృదయం. తండ్రి ప్రేమ, తండ్రి హృదయం. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. ఎంత ఏడ్చాడో ఆ తండ్రి. హల్లెలూయా. ఎంత వేదన పడ్డాడో ఆ తండ్రి, ఎంత దిగులు పడ్డాడో. అయ్యో, నా పోలికలో, నా స్వరూపంలో చేసుకున్నటువంటి నా బిడ్డల్ని వీడు మోసం చేశాడని. అందుకనే నా కుమార్తె అయినటువంటి స్త్రీని మోసం చేసి చెడిపావు కదా, అదే నా కుమార్తె అయిన స్త్రీ సంతానము ద్వారా నీ తలను చితకొట్టిస్తా నేను అని దేవుడు శపథం చేశాడు ప్రియులరా. అందుకనే స్త్రీ సంతానము ద్వారా, కన్యకైన మరియ గర్భము ద్వారా తన కుమారుడిని యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించి, ఆనాడు ఏదైనా తోటలో అవ్వను మోసం చేసిన సాతాను యొక్క తలను చితకొట్టించాడు దేవుడు శపథము చేసినట్టుగా. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. ప్రియులరా, దేవుడు ఆయన చేయగలడు. హల్లెలూయా. ఎందుకంటే తన బిడ్డలను అలాగా చేసినందుకు దేవునికి ఎంతో దుఃఖం కలిగింది, ఎంతో వేదన కలిగింది. మన బిడ్డలను ఎవరైనా పాడు చేస్తే మనకెంత దుఃఖం. ఇంకా ఆ తండ్రికి దుఃఖం ఉండదా? నిజంగా మన బిడ్డలను ఎవరైనా పాడు చేస్తే, ఎవరైనా ఇబ్బంది పెడితే మనకెంత దుఃఖం ఉందో, ఆ తండ్రి దుఃఖము ఎక్కడి నుంచి వచ్చింది? ఆ తల్లికి ఆ దుఃఖం ఎక్కడి నుంచి వచ్చింది? అది దేవుని యొక్క ఆత్మ ద్వారానే. హల్లెలూయా. ఆలోచిస్తున్నారా? దేవుడు ఎంత ఏర్పాటు చేశాడు. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి మళ్ళా మనం కలుసుకోవాలంటే, హల్లెలూయా, ఆయన్ని చూడాలంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. హల్లెలూయా. ఆ ధన్యతలు చెప్పింది కూడా యేసు ప్రభువే. కొండ మీద ప్రసంగం ఇప్పుడు మనం చదివామే మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో. ఒకసారి చూడండి.
హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. రేపు ఇప్పుడు వాక్య రూపంలో చూస్తున్నటువంటి దేవుణ్ణి, హల్లెలూయా, ఆత్మ రూపంలో ఉన్న దేవుణ్ణి అనుభవిస్తున్న దేవుణ్ణి, హల్లెలూయా. వాక్య రూపంలో చూస్తున్న దేవుడు, ఆత్మ రూపంలో ఉన్న దేవుణ్ణి అనుభవిస్తున్నాం. ఆయన మహిమను అనుభవిస్తున్నాం, ఆయన సన్నిధిని అనుభవిస్తున్నాం. రేపు డైరెక్ట్గా ప్రభుని చూడబోతున్నాం. అదే చెప్పాడు ఆయన, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు మాత్రమే దేవుణ్ణి చూస్తారు. అంటే డైరెక్ట్గా చూడబోతున్నాం మన ప్రభువుని, ఆ మహామహిమలో ఉన్న తండ్రిని చూడబోతున్నాం. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ఆ పరలోక మహిమలో ఉండబోతున్నాం. నిత్యము ఆ తేజోమయుడైన దేవునితో నిరంతరం ఉండబోతున్నాం ప్రియులరా. దానికి చెప్పబడినటువంటి అవసరత ఏమిటంటే ఒకటే ఒకటి, పరిశుద్ధత. చప్పలు కొట్టి దేవుని మహిమ ప్రైజ్. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. దేవుడటి భాగ్యాన్ని మనకందరికీ తన ఆత్మ ద్వారా అనుగ్రహించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ దయచేసి ఒక్క నిమిషం లేచి నిలబడి, నీ హృదయం పరిశుద్ధంగా ఉందా? నీ కన్నులు పరిశుద్ధంగా ఉన్నాయా? నీ ఆలోచనలు పరిశుద్ధంగా ఉన్నాయా? కళ్ళు మూసుకోండి. మీకు ఒక సీక్రెట్ చెప్తాను. కళ్ళు మీరు తెరుచుకొని ఉంటే మీ హృదయం మీకు కనపడదు. మీరు కళ్ళు మూసుకుంటేనే మీ జీవితం మీకు కనబడుతుంది. మీ కళ్ళు మూసుకొని చూసుకోండి. మీరు కళ్ళు తెరుచుకుంటే మీరు అన్ని బాహ్యంగా మన కళ్ళ ముందు కనబడేదంతా మీకు కనబడుతుంటుంది. అప్పుడు నీ హృదయంలో ఉన్న ఘోరమైన పాపం అనే వ్యాధి నీకు కనబడదు. నీ మనసులో ఉన్న పాడు బుద్ధి నీకు కనబడదు. అందుకనే కళ్ళు మూసుకొని ప్రార్థన చేయమంటారు. కళ్ళు మూసుకొని ఆత్మాభిషేకాన్ని పొందుకోమంటాం. ఎందుకంటే నీవు ఈ కళ్ళు తెరుచుకొని అటు ఇటు చూస్తుంటే నీ హృదయము నీవు చూసుకోలేవు, నీ జీవితాన్ని నువ్వు చూసుకోలేవు. కళ్ళు మూసుకొని పరిశీలన చేసుకో. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని నీకు చూపిస్తాడు. నీలో ఉన్న పాపాన్ని చూపిస్తాడు. చూపించడమే కాదు, ఆ ప్రేమగల దేవుడు ఆ పాపాన్ని ఒప్పించి దేవుని యొక్క అనుగ్రహం పొందుకునేటట్టు, ఆయన రక్తముతో కడగబడేటట్టు చేస్తాడు. అంత గొప్ప సహాయకుణ్ణి మనకు అనుగ్రహించాడు ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయి. ప్లీజ్ ఎవరు కళ్ళు తెరుస్తారు? మీరు కళ్ళు తెరిస్తే మీ హృదయం మీకు తెలీదు, మీ మనసు మీకు తెలీదు, మీలో ఏం పాపం ఉందో మీరు చూడలేరు. మీరు కళ్ళు మూసుకొని ఒక్కసారి 2 నిమిషాలైనా సరే నీ జీవితాన్ని ఒక్కసారి చూసుకో. నీ చూపులు ఎలా ఉన్నాయో చూసుకో, నీ మాటలు ఎలా ఉన్నాయో చూసుకో. నీ చూపులు పరిశుద్ధంగా ఉన్నాయా లేవో చూసుకో, నీ మాటలు పరిశుద్ధంగా ఉన్నాయా లేవో చూసుకో, నీ ఆలోచనలు పరిశుద్ధంగా ఉన్నాయో లేవో చూసుకో, నీ హృదయము పరిశుద్ధంగా ఉందో లేదో చూసుకో. నీ హృదయంలో ఏం దాపరికాలు ఉన్నాయి? దేవుడు హృదయమును అంతరింద్రియములను చూచే దేవుడు. ఆయనకి ఏది కూడా దాచిపెట్టలేవు సుమా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని నీకు చూపించి, ఇదిగో నీ హృదయంలో ఈ రహస్య పాపం ఉంది, ఈ రహస్యమైన పాపం ఉంది అని చెప్పేటప్పుడు వెంటనే ఆయన ఒప్పిస్తుండగా ఒప్పుకో, విడిచిపెట్టు. అప్పుడు దేవుని అనుగ్రహం నువ్వు పొందుకుంటావు. నీ నడవడికలు, నీ నడతలు పరిశుద్ధంగా ఉన్నాయా? నువ్వు ఎక్కడికి నడుస్తున్నావు? ఓకే, నడవడానికే కాళ్ళు ఇచ్చాడు. అయితే నీ నడతల్లో పరిశుద్ధత ఉందా? ఏ మార్గాల్లో పోతున్నావు? అపవిత్రమైన మార్గాల్లో ఏమైనా పోతున్నావేమో. నీ మార్గాలు పవిత్రమైన మార్గంలో ఉండాలంటే యేసుక్రీస్తు అనే పవిత్రమైన మార్గంలో నడుస్తున్నావా? లేక అడ్డదారుల్లోకి పోతున్నావా? యేసుక్రీస్తు యొక్క అడుగుజాడల్లో నడవకుండా అటు ఇటు పరిగెత్తుతున్నావేమో. ఒక్కసారి ఆలోచన చేయి. నీ జీవితాన్ని ఒక్కసారి చూసుకో. దయగల దేవుడు, కరుణగల దేవుడు మన పాపులమై ఉండగానే, మన మరణానికి జోగుతున్నప్పుడే, మన మరణానికి పోకూడదని మన కోసం యుక్త కాలములో తన కుమారుణ్ణి పంపించి ఆయన ద్వారా మనకు గొప్ప రక్షణ కలుగచేశాడు.
ఆలోచించొక్కసారి. హల్లెలూయా రబాబాబా షక్కరబా. ఏదైనా చిన్న పాపమైన పాపమే, పెద్ద పాపమైన పాపమే, అది భయంకరమైన అడ్డు. దేవుడి నీ కొరకు సిద్ధపరిచిన సర్వస్వము, ఆ మహిమైశ్వర్యము, సకల ఐశ్వర్య ఆశీర్వాదాలు, దేవుడు సిద్ధపరిచిన సకల మేలులు, ఎంతో గొప్పమైన మేలులు పొందుకోకుండా నీలో ఉన్న పాపం అడ్డొస్తుంది. ప్రియుడా, ప్రియమైన తమ్ముడు, ప్రియమైన చెల్లి, ప్రియమైన అన్న, ప్రియమైన అక్క, ఒక్కసారి ఆలోచించవా? దేవుడు ఇన్ని సిద్ధపరిచి పెట్టి నిన్ను స్వతంత్రించుకోమంటే పాపమని అడ్డు పెట్టుకుంటావా? పాపమని అడ్డు పెట్టుకొని దేవుడు అనుగ్రహించేవి పొందుకోలేకుండా ఎందుకంత శ్రమ, ఎందుకంత వేదన, ఎందుకంత దుఃఖము, ఎందుకంత వ్యాధి, ఎందుకంత రోగం, ఎందుకంత జబ్బు, ఎందుకు అవన్నీ ఇంకా నీవు అనుభవిస్తావు? సర్వ సుఖాలు, సర్వ సంతోషాలు సమస్తం యేసుక్రీస్తు ద్వారా దేవుడు అనుగ్రహించే సంపూర్ణ ఆరోగ్యం, సంపూర్ణ ఐశ్వర్యం, సంపూర్ణ రక్షణ, సంపూర్ణ విమోచన సకలము దేవుడు సిద్ధపరిచి నీ కోసం పెడితే వాటిని స్వతంత్రించుకోకుండా పాపమని అడ్డు పెట్టుకొని జీవిస్తావా? ఎవరికి నష్టం ఆలోచిస్తున్నావా? ఎప్పుడైనా ఆలోచించావా? మరలా నీకు నీవే తీర్పులు చెప్తావా? ఏమిచ్చాడు దేవుడు నాకు అంటావా? దేవుడు రేపు నీ కోసం ఆయన తీర్పు సింహాసనంలో కూర్చున్నప్పుడు నువ్వు తప్పించుకోలేవు. జాగ్రత్త. దేవుణ్ణి ప్రశ్నించబాక. ఆయన చేయాల్సినవన్నీ చేసి పెట్టేశాడు. ఆఖరికి తన ఏకైక కుమారుణ్ణే మన కొరకు బలిగా అర్పించేశాడు. ఆయన్ని క్వశ్చన్ చేస్తామా మనము? ఆయన ద్వారా సమస్తాన్ని సిద్ధపరిచి దాచిపెట్టుంటే, పొందుకునే మార్గం చూపిస్తే ఆ మార్గంలో పయనించకుండా, ఆ మార్గంలో పోకుండా, వాటిని పొందుకోకుండా నీ పాపమును అడ్డు పెట్టుకొని మరలా దేవుణ్ణి ప్రశ్నిస్తావా? దేవుణ్ణి క్వశ్చన్ చేస్తావా? బీ కేర్ఫుల్. దేవుణ్ణి ప్రశ్నించబాక. నిన్ను నీవు ప్రశ్నించుకో. ఇప్పుడు నీ హృదయం మీద చేయబెట్టుకో, నీ గుండె మీద చేయబెట్టుకో. నీ హృదయం ఎలా ఉందో చూసుకో ఒక్కసారి. నీవు దేవునికి లోబడుతున్నావా? దేవుని మాట వింటున్నావా? దేవుని వాక్యానుసారం నడుస్తున్నావా? దేవునికి ప్రీతికరమైన పిల్లలుగా, ప్రియులైన పిల్లలుగా జీవిస్తున్నామా? ఆయన పరిశుద్ధుడైనలాగా పరిశుద్ధతను ధరించుకొని ఆయన స్వీకరించదగే ఆరాధన చేస్తున్నామా? ఒకసారి ఆలోచించు. దేవుడు కలుగజేసిన ఈ భాగ్యాలు ఎందుకు పోగొట్టుకుంటున్నాను? క్షణికమైన సుఖభోగాలకు అలవాటు పడి, క్షణికమైనటువంటి పాపానికి, క్షణికమైన సుఖమిచ్చే పాపానికి బానిసై ఎందుకు ఈ భాగ్యాలను పోగొట్టుకుంటున్నావు? ఒకసారి ఆలోచించు. నీ జీవితాన్ని క్రీస్తుకు అప్పగించుకో. ప్రార్థించుకుందాం. అందరూ అలాగే తలంచి కన్ను మూసుకుని ఉండగా సహోదరుడు ఎఫ్రాయిం మనలను ప్రార్థనలో నడిపిస్తాడు. ఎఫ్రాయిం ప్రార్థన చేస్తాడు. ఎఫ్రాయిం. హల్లెలూయా. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము,
నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరికును, మీ బిడ్డలకు, మీ బిడ్డల బిడ్డలకు, మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. యేసయ్య నామములో అందరికీ